మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారమ్మా? నిద్రనాశహార పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, గసగసాలు, కుంకుమ పువ్వు, పటిక బెల్లం, నెయ్యి, సోంపు, మిరియాలు, యాలకులు. కావాల్సిన పదార్థాలు చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరికేవి. అవును, ఇంట్లోనే ఉంటాయి కాబట్టి నేను చక్కగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయలేటో కూడా చూసేద్దాం. ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే. సో మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, సోంపు. ఫస్ట్ ఈ సోంపును మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం అనమాట. ఇంత క్వాంటిటీ సోంపు ఒకటే, మిగతా కూడా ఏవైతే మనకి సీడ్ ఫామ్స్లో ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మనం డ్రై రోస్ట్ చేసేసుకున్నాం. ఒక హాఫ్ కప్ సోంపు. అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలా? ఈక్వల్ అంటే అలా ఏం లేదా? 1-2 స్పూన్లు అలా తీసుకోవచ్చు. 2 స్పూన్స్. ఇలాచీ సగం తీసుకో. ఒక 10 ఇలాచీస్. మిరియాలు కూడా సగం. ఒక స్పూన్ ఇలాచీ. గసగసాలు మాత్రం మొత్తం. గసగసాలు ఒక పావు కప్పు గసగసాలు. ఫస్ట్ వేసిన కొంచెం వేగించిన గసగసాలేనా? ఓకే, ఎందుకంటే మన గసగసాలు కూడా చిట్పట్లాడుతాయి కదా. ఓకే, సో ఇప్పుడు మనం గసగసాలు కూడా వేసేసుకుంటున్నాము. అండ్ లాస్ట్లో మనం పటిక బెల్లం. పటిక బెల్లం మనం వేగిస్తామా? వేయించిన అవసరం లేదు. కొంచెం వేడయ్యాక మనం మిశ్రమాన్ని మొత్తం డ్రై రోస్ట్ పౌడర్ చేసేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని మనం రోట్లోనైనా చక్కగా దంచేసుకోవచ్చు పౌడర్ ఫామ్గా. లేదు అంటే కూడా మనము మిక్సీ జార్లో అయినా తీసేసుకొని మనం మంచిగా పౌడర్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి పటిక బెల్లం వేయమా? ఓకే, మొత్తం. ఓకే, పటిక బెల్లం ఒక హాఫ్ కప్ తీసుకున్నాం. ఇట్లా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. సో ఇది స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేసేసాం మనము. పటిక బెల్లం వేయక ముందరే ఇది కొద్దిగా చల్లారాలి కదా. చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇంకొక ప్యాన్లో మనం పాలను మంచిగా మరిగించేసుకున్నాం. అయితే ఇది పక్కన పెట్టేసుకుందాము. సో ఒక గ్లాస్ పాలను మనం చక్కగా మరిగించేద్దాం. సో పాలు పెట్టుకున్నాము. పాలు కొద్దిగా మరగాలి కాబట్టి ఈ లోపల అది కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసేసుకుందామా. ఇప్పుడు మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, దీని అంతటిని కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పౌడర్ లాగా చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎలా చక్కగా తయారైందో. మనం చిన్న క్వాంటిటీ కదా పౌడర్ అవుతుందో లేదో అనుకున్నాం, కానీ చూడండి ఎంత చక్కగా పౌడర్ అయిందో. సో మిశ్రమాన్ని అంతా కూడా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం కాగబెట్టేసుకున్నాం కదా పాలు, అరిగిపోయినాయి కదా, మనం ఒక గ్లాస్లో తీసేసుకున్నాం ఆ పాలన్నింటిని కూడా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. సో అదే గ్లాస్లో తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మరిగించిన పాలన్నింటిని మనం ఒక గ్లాస్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదా, దీనిని ఒక స్పూన్ తీసుకున్నాం మనం. ఓకే, దీనిని ఒక స్పూన్ తీసుకొని చక్కగా ఈ పాలల్లో మనం కలిపేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం చక్కగా కలిపేస్తాం కదా. బాదం పాలు అనుకుంటారు ఎవరైనా దీన్ని చూస్తే. నిజమే, అలాగే ఉన్నాయి కదా. దీంట్లో మనం ఆల్రెడీ కొంచెం చల్లగైంది కదా, సో ఒక టీ స్పూన్ నెయ్యి కలిపేసి లాస్ట్లో మనం ఏం చేద్దామంటే 1-2 రెబ్బలు కుంకుమ పువ్వు వేసేద్దాం. ఓకే. సో చక్కగా మారిపోయిందో. సో ఈ మిశ్రమాన్ని ఇలా గనక తాగినట్లయితే మనకి ఏ కారణాల వల్ల నిద్రలేమి ఉన్నప్పటికీ ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి నిద్రలేమి ఉండడానికి. ఒకటి మనం సరిగ్గా కడుపు నిండా భోజనం చేయనప్పుడు, ఒకటి చాలా మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఒకటి వ్యాధి అంటే ఏదైనా మైండ్కి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా మనకి సరిగ్గా నిద్ర పట్టదు. అలానే అజీర్తి. ఈ 3-4 కారణాల వల్ల మనకి నిద్ర పట్టకుండా ఉంటుందన్నమాట. సో మనం అది నార్మల్గానే డిజీజ్ ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ నిద్ర వస్తుంది. సో ఇప్పుడు కారణం ఏదైనా తెలిసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటే మనకు నిద్ర వస్తుంది. ఇన్ని కారణాలు ఉన్న కొన్నిసార్లు మనం అన్కంట్రోలబుల్గా నిద్ర రాకుండా చాలా మెంటల్ ఇరిటేషన్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనం తయారు చేసుకొని ఈ సంజీవిని మనం రాత్రి పడుకునేటప్పుడు కానీ తీసుకున్నట్లయితే మనకి మైండ్ రిలాక్స్ అవుతుంది, అలానే చక్కగా నిద్ర పడుతుంది, అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఓకే.
సో ఇది చిన్నపిల్లలకి ఇప్పుడు ముఖ్యంగా అవసరం లేదు, కానీ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వాలంటే స్టడీస్ పరంగా కానీ బాగా చదువుకొని కడుపు బాగా మంటలు వచ్చేసేసి నిద్ర పట్టకుండా ఉంటుంది చూసారు, యాంగ్జైటీ ఎక్కువగా ఉన్న పిల్లలకు మాత్రం హాఫ్ గ్లాస్ ఇస్తే సరిపోతుంది. కొంచెం 30s 40s ఉన్న వాళ్ళు మాత్రం రోజు ఒక గ్లాస్ తీసుకోవడం ఈ కాలంలో మాత్రం కంపల్సరీ అనే చెప్పాలి. ఓకే. సో మనం మిగతా ఈ పౌడర్ ఉంది చూసారు, ఈ పౌడర్ మనం తయారు చేసేసుకొని ఇంట్లో ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే కనీసం అంటే ఒక 2 to 3 weeks వరకు వస్తుందన్నమాట. సో మనకి ఎప్పుడైనా ఇబ్బంది ఇలా కలిగినప్పుడు ఈ టీ స్పూన్ని మనం ఇప్పుడు చెప్పిన విధంగా తయారు చేసుకొని తాగేసేయచ్చు అనమాట. రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ మంచిగా తాగేసి పడుకోవాలి. ఓకే. సో ఇలా నిద్ర నాశహార పానీయం మనకి రెడీగా ఉందన్నమాట. మంచిగా నిద్ర వస్తుంది. సో ఇది తాగేసేసి పడుకోవాలి. ఓకే, చూసారు కదా, నిద్ర నాశాహార కషాయం అయితే తయారు చేసేసుకున్నాము. అందరికీ కూడా ఎంతో ఉపయుక్తకరమైనటువంటి సంజీవని లాంటి ఔషధం కాబట్టి సో తప్పకుండా మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఇలా తయారు చేసుకొని తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా నిద్రపోండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. నిద్ర నాశహార పానీయం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు, గసగసాలు, కుంకుమ పువ్వు, పటిక బెల్లం, నెయ్యి, సోంపు, మిరియాలు, యాలకులు. నిద్ర నాశహార పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో అరకప్పు సోంపు, 10 యాలకులు, అర చెంచా మిరియాలు, పావు చెంచా గసగసాలు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి అరకప్పు పటిక బెల్లం వేసి మిశ్రమం కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 కప్పు పాలు పోసి వేడి చేసుకోవాలి. పాలు వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి పోసుకొని అందులో 1 చెంచా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసి కలుపుకొని అందులో 1 చెంచా నెయ్యి, కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుంటే నిద్రలేమి సమస్యలు, స్ట్రెస్, యాంగ్జైటీ సమస్యలను తగ్గించే నిద్ర నాశాహార పానీయం రెడీ.